ప్రశ్నిస్తే చంపిండు, ప్రశ్నించే కొంచెం చంపేస్తారని ఆయన దేవుని ఇంటికి పోయినాం. చిన్న 4 గంటలకు ఇంటికి పోయి 5 గంటలకు ఇంటికి వస్తాను. నన్ను ఇంటికాడ దింపిండు. 5:30 బయటికి వేయండు. బయటికి పోయినాక నడి రోడ్డు మర్డర్ చేసిండు. ఇంతకు ముందుకు కేటీఆర్ గాడు, హరీష్ రావు గాడు, గంగరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నేను చంపించిండు. ఈ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతానంటే మేడిగడ్డ కేసు గెలిచినావు అన్నాడు. ఆయన ఇవాళ నిన్ను చేసిండు ఆ కేసు. ఆయన నడి రోడ్డు మీద హత్య చేసిండ్రు. ఈ రమణారెడ్డి గాడ చేసిండు. బీఆర్ఎస్ గుండగాలు చేసి చంపించిన భర్తను. రమణారెడ్డి ఫస్ట్ లో మాకు కబ్జాల వల్ల ప్రశ్నిస్తే పీడియాక్లు పెట్టి జైలు 3 నెలలు పంపించింది. సో ఇదంతా ఈ డాడీ అన్ని బయట పెట్టేసారి ఓడిపోయింది ఆల్రెడీ. మన తర్వాత ఇక్కడ కేటీఆర్ కాళేశ్వరం మేడిగడ్డ మీద ప్రాజెక్ట్ మీద కేసు వేసింది. ఈ రోజు నిన్న కేసు గెలిచేదంట. వచ్చా జీర్ణించుకోలేక ఇట్లా బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలిపి ఈ కేటీఆర్కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్ర వెంకటరమణ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. మాకు మాత్రం ఇప్పుడే న్యాయం కావాలి. మాకు వాళ్ళకైతే శిక్షనే పడాలి కరెక్ట్.